నమస్తే అన్న. నమస్తే అన్న. దేవరా ఒక సందర్భం అయిపోయింది, పుష్ప ఒక సందర్భం అయిపోయింది. అలారు కల్కి కూడా ప్రభాస్ గారు అంతా చూపించారు, ఒక సూపర్ హిట్స్ కొట్టారు, అందరూ ఫామ్ లోకి వచ్చారు. 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారిది సోలోగా గేమ్ చేంజర్ రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ సినిమా అవుతుందని అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే డైరెక్షన్ శంకర్ గారు మంచి, ఇప్పుడు కొన్ని సినిమాలు బ్యాక్ అయిపోయినా గానీ మంచి కసి మీద చేశారు, మంచి హీరో దొరికారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇద్దరు స్టార్ మెటీరియల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కంటెంట్ కూడా స్టార్ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను ఆదరిస్తే, అంటే ప్రేక్షకులకి రీచ్ అయ్యి ఒక రేంజ్ కి వెళ్తుందని ఊహించుకుంటున్నాం. అలాగే శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ఆయన ఒక ఇండియన్ 2 తో కొంచెం ఫ్లాప్ చూసారు. సో ఎలా ఉండబోతుంది ఆయన వర్షన్? ఎలా ఉండబోతుంది ఆయన వెర్షన్? మనం చెప్పాలంటే అన్న, కంపల్సరీ చాలా జాగ్రత్తతో కంటెంట్ రాసుకొని ఒక హిట్ ఇవ్వాలి అన్న కసి మీద సినిమా తీసుంటాడు. కొత్త డైరెక్టర్ ఏ విధంగా ఒక సినిమాకి హిట్ వస్తే మనకి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి ఎంత జాగ్రత్త తీస్తాడో, అంత టాలెంటెడ్ డైరెక్టర్ అయినా కొంచెం ఫ్లాప్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా నిదానంగా సినిమా తీసి, జాగ్రత్త సినిమా తీసి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తాడని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు 1000 కోట్ల మార్కెట్ దాటేశారు. రామ్ చరణ్ గారు ఆ మార్కెట్ లో వెళ్ళిపోతున్నారు. కంపల్సరీ వెళ్తాడనే అనేది ఇద్దరి మీద వచ్చింది కాబట్టి ఇది సోలోగా ఆయన 1000 కోట్ల మార్కెట్ వెళ్ళిపోతున్నారు. కంపల్సరీ వెళ్తాడన్న. ఎందుకంటే స్టోరీ కంటెంట్ ఉంటే కంపల్సరీ ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాడు. అది గనక జనాలకి రీచ్ అయితే కంపల్సరీ 1000 కోట్లు కాదుగా ఎక్కువ రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడు ఇండియా సినిమాలో జరగంది USA లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు. సో అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా ముందు కూడా ఇది ట్రెండ్ ఫాలో అవుతారు మన వాళ్ళు? కంపల్సరీ సక్సెస్ అవుద్దన్న. ఈ ట్రెండ్ కంపల్సరీ ఫాలో అవుతారు. ఎందుకంటే ఎవరైనా ఒక పని చేస్తే దాన్ని అనుకరించడం చాలా మందికి తేలికైపోతుంది. సో ఒకళ్ళు ఎప్పుడైతే ఎక్కారో దాన్ని చూసుకొని ఎక్కుతా ఉంటారు. మన హైదరాబాద్ లో కానీ ఏపీటీఎస్ చేయడం చేస్తారు కానీ USA లో ఎవరు ట్రై చేయాలి. కొత్తగా USA లో ట్రై చేస్తారు శంకర్ గారు. ప్రమోషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి అట్లా చేస్తున్నారన్న. అది ఒక మార్కెటింగ్ లో భాగమే. సో మరి శంకర్ గారు అంటే ఏదైనా బిగ్ సైజ్ ఉంటుంది అంటారా? కంపల్సరీ శంకర్ గారు అంటే బిగ్ ఉంటది. కాకపోతే కొంతవరకు వెనకబడిపోవడం వల్ల మనం ఆయన్ని పట్టించుకోవట్లేదులే, కానీ ఆయన కంపల్సరీ సినిమాతో కంబ్యాక్ ఇస్తారని ఊహించుకుంటాను. మళ్ళీ ఆయన హిట్ కొట్టి ఇప్పుడు రెచ్చిపోతున్న డైరెక్టర్లకు ఒక సమాధానం చెప్తారా? సమాధానం ఏం కాదన్నా, ఒక డైరెక్టర్ పడి కూడా లేవచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ గా, ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి వీలుంటది. నమస్తే అన్న. నమస్తే. దేవరా హడౌడ్ అయిపోయింది, పుష్ప హడౌడ్ అయిపోయింది, గేమ్ చేంజర్ రాబోతుంది. 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారి సోలో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? నాకైతే ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన శంకర్ గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు. మన జనాల్లో కూడా అదే భయం ఉంది. శంకర్ గారు లేదు, ఈసారి దాన్ని అన్ని ఓవర్కమ్ చేసి మంచి వాయిస్తారు. అలాగే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు 1000 కోట్ల మార్కెట్ వెళ్ళిపోయారు. సో మరి ఈయన కూడా సోలో సినిమాతో 1000 కోట్ల మార్కెట్ టచ్ అవుతారు అనుకుంటారు రామ్ చరణ్ గారు? నాకైతే అంత లేదు, కానీ పర్లేదు, దగ్గరికి వస్తారు. కానీ ప్రభాస్ గారు సినిమా అయితే మళ్ళీ పుష్ప 2ని బీట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో ఎవరో చేయని ప్రయత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, అది అమెరికాలో పెడుతున్నారు గేమ్ చేంజర్. అది సక్సెస్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా అది ఫాలో అవుతారు అనుకుంటారా? ట్రెండ్ సెట్ చేయబోతారు అనుకుంటారా? ఖచ్చితంగా సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగే కదా, ఒకరు చేసిన దాన్ని ఇంకొకటి ఫాలో అవడం అనేది కామన్ అయిపోయింది. ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు శంకర్ గారు అంటేనే బ్రాండ్ పొలిటికల్ సినిమాలకి. సో చాలా రోజుల తర్వాత నేను కూడా శంకర్ గారు డై హార్డ్ ఫ్యాన్. అదే ఆయన చాలా రోజుల తర్వాత పొలిటికల్ సినిమా చేస్తున్నారు మళ్ళీ రామ్ చరణ్ గారు. సో మరి ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే శంకర్ గారి ముందు పాలిటిక్స్ మూవీస్ బాగా హిట్ అయినవి. అంతకు ముందు ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు 1 కానీ, ఇంకా ముందు చూస్తే శివాజీ కానీ. సో అది కూడా దాన్ని బీట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా దానికి మించే ఉంటుంది గేమ్ చేంజర్ అనేది. దానికి తోడు మన రామ్ చరణ్ క్రేజ్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య గారు, వెంకటేష్ గారు కూడా పోటీకి వస్తున్నారు. మరి ఆ సీనియర్ హీరోస్ తట్టుకుని ఈ గ్లోబల్ స్టార్ నిలబడతాడు అనుకుంటున్నారా? ఓకే, కానీ వాళ్ళకంటే క్రేజ్ కూడా రామ్ చరణ్ గారికి ఎక్కువ ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ పరంగా ఉంది. పబ్లిక్ టాక్ అనేది జనాల్లో బాలకృష్ణ గారి సినిమాకి, వెంకటేష్ గారికి ఉండేది ఉంది. అలే వీళ్ళ ఫ్యామిలీ హీరోస్, వీళ్ళది ఉండేది వీళ్ళకి ఉంటది, ఆయనకి క్రేజ్ వేరు. సో తెలుగు సినిమాలే కాబట్టి, మార్కెట్ పరంగా చూస్తే రామ్ చరణ్ కి ఎక్కువ ఉంటది ఖచ్చితంగా. నమస్తే బ్రో. హాయ్ బ్రో. చక్కగా దేవరా వచ్చింది, ఒక సందర్భం చూపించాడు, పుష్ప వచ్చింది, సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారి సోలో సినిమా గేమ్ చేంజర్ వస్తుంది. ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నది అంటే? ఎక్స్పెక్టేషన్ అంటే గ్లోబల్ స్టార్ కదా, ఎక్స్పీరియన్స్ పిక్స్ లోనే ఉంటాయి అనమాట. చూడాలి ఇక గేమ్ చేంజర్లో ఏం చేస్తాడు. అంటే డబుల్ రోల్ కదా రామ్ చరణ్ అన్న. ఓకే, యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఆ అన్న అయితే రామ్ చరణ్ అయితే 100% అవుట్పుట్ ఇస్తాడు. శంకర్ కదా,
గ్లోబల్ డైరెక్టర్, గ్లోబల్ హీరో. శంకర్ గారు కొంచెం ఈ మధ్యన డౌన్ ఫాల్ అయ్యారు, భారతీయ టూ అలాంటివి తీసి. సో పుంజుకుంటారు అనుకుంటున్నారా? ఇది మూవీ అనేది అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉంటాయి, అట్లానే మూవీస్ ఆఫ్ చేయరు కదా. సో ఈజ్ ఏ లెజెండ్ డైరెక్టర్ ఐ థింక్. సో ఐ థింక్ ఈ సినిమా అయితే మంచిగా ఉంటుంది. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు 1000 కోట్ల మార్కెట్ లో దాటేసి ఉన్నారు. ఆ లిస్ట్ లోకి మళ్ళీ రామ్ చరణ్ గారు వెళ్ళబోతున్నారు అనుకుంటారా? అంటే బ్రో, అంటే క్రాస్ అయితే మంచిదే. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నేను ఎలా అనుకుంటున్నా అంటే, ఓకే రికార్డ్స్ అనేవి ఆయన బ్రేక్ చేస్తాడు కదా ఇప్పటి వరకు జరిగిన వాటిలో. అంటే ఇప్పుడు పుష్ప ఆల్రెడీ ప్రభాస్ గారికి టార్గెట్ పెట్టింది నెక్స్ట్ సినిమాకి. సో అది ఓకే, టార్గెట్స్ ఓకే కొడతారు. ఫస్ట్ పార్ట్ కదా ఇది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ కల్కి 1000 కోట్లు కొట్టింది. సో మరి ఆయన తర్వాత పుష్ప కొట్టింది 1000 కోట్లు. ఇప్పుడు ఈయన కూడా సోలోగా వచ్చి కొడతారు. గేమ్ చేంజర్ కొట్టారని అనుకుంటున్నాం, ఎందుకంటే మా ప్రభాస్ అన్న ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. సో మేము చాలా సపోర్ట్ చేస్తాం అనమాట. ప్రభాస్ అన్న ప్రతి ఒక్క ఫ్యాన్ రామ్ చరణ్ అన్నకు సపోర్ట్ ఇస్తారు. అన్స్టాపుల్ కూడా ఫోన్ చేశారు ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు. అసలు చూసారు కదా అంత ఫ్రెండ్షిప్ కాబట్టి. నమస్తే భయ్య. నమస్తే. గేమ్ చేంజర్ రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ దేవరా, పుష్ప ఈ హడావుడంతా అయిపోయి ఇక గేమ్ చేంజర్ మీద పడ్డారు జనం అంతా. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రీసెంట్ గా వచ్చిన పుష్ప లాగా, సలార్ లాగా, వీటిలాగా ఒక 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ చేయబోతుంది ఆ సినిమా. 100% బాక్స్ బద్దలు కొట్టబోతుంది. శంకర్ కాంబినేషన్ లో మరోసారి చరణ్ హిట్ కొట్టబోతున్నాడు. దాని ప్రీ ఈవెంట్ వచ్చేసి యుఎస్ లో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ఎక్కడ జరగలేదు. ఇండియాలోనే ఫస్ట్ టైం యుఎస్ లో జరగడం అనేది. అది మామూలు డైరెక్టర్ అంటే సరే ఏదో చేసేద్దాం, ఒక తప్పుడు అడుగు వేసాడు అనుకోండి, కానీ ఎన్నో ఆయన తప్పుడు అడుగులు వేసాడు, మంచి అడుగులు వేసాడు, విజయాన్ని పొందాడు. ఎన్నో హిట్లు చూసిన పర్సన్ శంకర్. ఆ హిట్ ఏందో అతని విజయం ఏందో తెలుసు శంకర్. దాంతోపాటు చరణ్ కాంబినేషన్, అతను కూడా మామూలు ఎక్స్పెక్టేషన్ అసలు. అతని యాక్టింగ్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ ఇరగదీస్తున్నాడు. ఒక మూవీ ఇలా ఉందంటే నెక్స్ట్ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. డైరెక్టర్ శంకర్ గారి మీద కొంచెం రిమార్క్ వచ్చింది ఒక సినిమా ఇండియన్ తో కొంచెం ఫ్లాప్ అవడం వల్ల. సో మళ్ళీ ఆయన రీబ్యాక్ అవుతారా ఈ సినిమాతో? ఈ వరల్డ్ లో ఏ డైరెక్టర్ అయినా, ఎంతమంది డైరెక్టర్లు అయినా ఖచ్చితంగా నేనే తోపు అనేటాడు ఎవరు లేరు. సరే అవుతుంది, ఎంత భారీ బడ్జెట్ ఎంత పెద్ద సినిమాలైనా స్లిప్ అయి ఉంటుంది, ఎవరికైనా ఖచ్చితంగా జరిగి ఉంటుంది. సో మనం దాన్ని పరిగణనలో పెట్టుకొని అరే హిట్ అవుతుందో ఫ్లట్ అవుతుందో అని చెప్పేసి మనం అట్లా చేయాల్సిన ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత టైం తీసుకొని పెద్ద భారీ బడ్జెట్ సెట్లతో వస్తున్నాడు. మేము అందరం వెళ్తూ చూస్తున్నాం. ఇప్పుడు జనం అంతా యానిమల్, కల్కి ఇలాంటి కొత్త సినిమాలకి, డిఫరెంట్ వైపు ఉన్న సినిమాలకి చూస్తున్నారు. వాటికి 1000 కోట్లు ఇస్తున్నారు. మరి ఇది ఒక పొలిటికల్ డ్రామా రొటీన్ ఇంతకు ముందు ఆయన చేసిన జోనరే. సో మరి దాంతో ఆయన పట్టు చూపిస్తారు 1000 కోట్లు. పొలిటికల్ జోనర్ టచ్ చేయలేదే రామ్ చరణ్, టచ్ చేయలేదు. రామ్ చరణ్ చేయలేదు, శంకర్ గారు చేశారు కానీ ఇతను టచ్ చేయలేదు. సో సరే ఆ జోనర్ టచ్ చేశాడేమో అంటాను, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అంటే రామ్ చరణ్ గారి వైపు నుంచి ఫ్రెష్ గా ఉండబోతుంది. ప్లస్ తొలిసారిగా చేస్తున్నాడు అతను ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం. అందులో మామూలుగా అయితే ఉండదు. ఎన్నోసార్లు చిరంజీవి గారితో డిస్కషన్లు జరిగి ఎన్ని సైట్లు జరిగితే ఆ స్టేజ్కి వచ్చిందో మనకు తెలియదు అనమాట. సో ఇదైతే 100% ఇది గ్రేట్ కాంబినేషన్ ఇద్దరితో. సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా మాత్రం హిట్ కొట్టబోతుంది. 100 మాటలకి 1000 మాటలు చెప్పాల్సిన ఇదే. 100% ఇదే. ఓకే, పక్కా. నమస్తే బ్రో. నమస్తే అన్న. గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. దేవరా హడావుడి చూసాం, ప్రభాస్ గారిది కల్కి సలార్ హడావుడి చూసాం, అలాగే మన పుష్ప కూడా చూసాం. సో ఇప్పుడు ఇక 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారు సోలోగా గేమ్ చేంజర్ వస్తుంది. ఎలా ఉండబోతుంది? బాక్స్ ఆఫీస్ ఎంత చేయబోతుంది? బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది అన్న. గేమ్ చేంజర్ మూవీ తోటి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది కన్ఫర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజులో 1000 కోట్లు కన్ఫర్మ్ కొడుతుంది అన్న. ఒక్క రోజులో 1000 కోట్లు అది ఎవరికి పాసిబుల్ కాదు ఇండియన్ సినిమాలో అన్న. ప్రతి ఒక్క స్టేట్ కంట్రీలో కన్ఫర్మ్ రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్. అవుతుంది, బట్ 300 crore అనేది పాసిబుల్ అవుతుంది. సరే మినిమం 500 వేసుకో. నేను 1000 అన్నా కదా, 500 ఓవరాల్ రన్ లో 1000 కొడితే హ్యాపీ. అది వన్ డేలో 1000 అనేసి ఏ క్యాలిక్యులేషన్ లో అవుతుంది. కొంచెం అంటే ఓవర్ గా చెప్పినట్టు అనమాట. సరే 500 వేసుకో అన్న, కన్ఫర్మ్ కొడుతుంది. అంటే ఏ సినిమా 1 డేలో కొట్టని కలెక్షన్ గేమ్ చేంజర్ కొడుతుందని నేను చెప్తున్నా. గేమ్ చేంజర్ అవుతుంది. అయితే ఇప్పుడు పుష్ప ఆల్రెడీ 1500 కోట్లు టచ్ చేసింది. సో లాంగ్ రన్ సంక్రాంతిలో మళ్ళీ పోటీ సినిమాలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని ఆ గేమ్ చేంజర్ అంత రేంజ్ బాక్స్ ఆఫీస్ చేస్తారు. బరాబర్ చేస్తానా. విత్ ఇన్ 10-12 days లో 2000 కోట్లు కన్ఫర్మ్ కొడుతుంది గేమ్ చేంజర్. పక్కా కన్ఫర్మ్ కొడుతుంది నా, చూడండి మీరే. విత్ ఇన్ 10-12-15 days లోపు. అలాగే హిందీలో ఎలా ఆడుతుంది అనుకున్నారు? ఇప్పుడు పుష్ప వేరే లెవెల్ క్రేజ్ వచ్చింది హిందీలో. అలాగే దేవరా కూడా బాగానే చూశారు. సో ఇప్పుడు ఈ రామ్ చరణ్ గారిని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళకి ఎలా ఎక్కువ సినిమా అన్న? బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్
అన్నిట్లో ఇండస్ట్రీ హిట్ అవుతుంది గేమ్ చేంజర్, ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే రామ్ చరణ్ అయితే చిన్న హీరో కాదు కాన, చిరంజీవి కొడుకు, కన్ఫామ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ సినిమా ఈవెంట్లు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు, అట్లాగే రాజమండ్రిలో అలా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ ఎలా ఉండబోతున్నాయి, వాటి వల్ల సినిమాకి గ్రౌండ్ లెవెల్లో బస్ పెరగబోతుంది అనుకుంటారు? కన్ఫామ్ పెరుగుతుంది కాన. ఇప్పుడు పుష్ప కూడా మనకు చూసినట్టయితే బీఆర్ పాట్నాలో చేసిండ్రు, అక్కడ ఎంత మంది వచ్చిండ్రు, కన్ఫామ్ గేమ్ చేంజర్ కూడా వస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్లో గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టడం వల్ల, ఇంగ్లీష్ టైటిల్ అవడం వల్ల చాలా మందికి రీచ్ అవ్వట్లేదు. అవునా, రామ్ చరణ్ సినిమా వస్తుందని తెలుస్తుంది కానీ సినిమా పేరేంటని తెలియట్లేదు. సో దానికి ఏం చేయాలంటారు? తెలుస్తుంది అన్న, కన్ఫామ్ గా తెలుస్తుంది అందరికి. ఈ ఈవెంట్ స్టార్ట్ అయితే తెలుస్తుంది. ఈవెంట్ స్టార్ట్ అయితే కన్ఫామ్ తెలుస్తుంది కదా జనాలకు అనేది, కొంచెం తెలుస్తుంది. తమన్ గారి పాటలు ఎలా అనిపించింది? తమన్ గారి పాట హైలైట్ అన్న. నీకు నచ్చిన పాట ఏముంది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ లో సాంగ్ అంటే నాకు ఇంకా సాంగ్ అయితే చూడలే అన్న, డైరెక్ట్ మూవీ చూడాలనుకున్నా. ఇప్పుడు మనం ముందు ముందు చూస్తే ఓ ఇంతేనా ఇంతేనా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ ఉండదు కదా. డైరెక్ట్ మూవీకే పోతా సంక్రాంతికి. ట్రైలర్ అయితే ఇరగా తీశాడు, ఆ బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఆయన యాక్టింగ్ కానీ, యాక్టింగ్ గురించి మాట్లాడుతుంది. ఆయన చిన్న హీరో కాదు, గుద్ద అవలుగా ఉన్నది చెప్తే మాత్రం. ఇప్పుడు సంక్రాంతికి రామ్ చరణ్ గారితో పాటు బాలకృష్ణ గారి సినిమా, అలాగే వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది. సో అవి ఎలా ఉండబోతున్నాయి, వీటిని తట్టుకుని ఆ సినిమా వెళ్తుంది అనుకుంటారు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ వెళ్తుంది అన్న, కన్ఫామ్ గా వెళ్తుంది. వెంకటేష్ సినిమా కూడా బాగానే ఉంటది. బాలయ్య బాబు కూడా జై బాలయ్య, ఇక ఫ్యాన్స్ తగ్గుతారా బాలయ్య బాబు సినిమా వస్తుందంటే, అది కూడా హైలైట్. 3 సినిమాలు అయితే హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను సంక్రాంతికి. నమస్తే సార్. హలో అండి. మొత్తం ఒక దేవరా, ఒక సలారు, ఒక పుష్ప, ఈ హడావుడి అంతా అయిపోయింది. 6 ఏళ్ల తర్వాత సోలోగా రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత, ట్రిపుల్ ఆర్ అంటే మల్టీ స్టార్ అయిపోయింది, ఇప్పుడు సోలోగా వస్తుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటారా అసలు? అంటే ఇప్పుడు రామ్ చరణ్ ది మరో స్టెప్, మరో బిల్ట్ ఏంటంటే గేమ్ చేంజర్ వస్తుంది కదా. సో వాటితో పోల్చుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని చెప్పేసి హోప్ ఉంది. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి, ఆయన ఏది తీసుకున్నా కానీ ఒక కాన్సెప్ట్తో తీసుకుంటారు కాబట్టి, అతను డైరెక్టర్ శంకర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక పాయింట్ చూడొచ్చు, రామ్ చరణ్ గారి దృష్టిలో పెట్టుకొని ఒక పాయింట్ చూడొచ్చు. సో ఇద్దరు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది. లాస్ట్ టైం ఇండియన్ 2 మన భారతీయ 2 తీసారు, అది కొంచెం ఫ్లాప్ అయింది. సో మరి ఇప్పుడు నమ్మకం లేదంటున్నారు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో. అట్లా అనుకుంటే ఇక ఇస్తారు ఆయన, కంపల్సరీ ఇస్తారండి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కింద పడ్డాడు అంటే పడిపోయిందని కాదు కదా, మళ్ళీ స్టెప్ ఎక్కుతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాడు కాబట్టి, ఏదో ఒక బై మిస్టేక్, ఏదో ఒక టెక్నాలజికల్ పరంగానో లేకపోతే యాక్టింగ్ పరంగానో ఎన్నో ఫాల్ట్ ఉన్నంత మాత్రాన అది ఫ్లాప్ అని కాదు కదా. జస్ట్ ఒకవేళ ఇండియన్ 2 ఫ్లాప్ అయినా కానీ దాంట్లో ఎన్నో మెసేజెస్ ఉండొచ్చు. సో యాజ్ వెల్ యాజ్ ఇది కూడా స్టెప్. ఎందుకంటే యాక్టర్ అనేవాడు, సినిమా అనేవాడు అది అయిపోయింది పడిపోయింది అని చెప్పేసి ఆగరు కదా. ఇది అయిపోయిందా, మళ్ళీ ఇంకో ప్రయోగం చేద్దాం, ఇంకో ప్రయోగం చేద్దాం, ఇంకో ప్రయోగం చేద్దాం అని చెప్పేసి. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు వైకోట్ మార్కెట్ దాటి ఎంటర్ అయ్యారు. సో ఇంకా తెలిసింది అందరికి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎంటర్ అవబోతున్నారు అనుకుంటారా ఈ సినిమాకి? చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు కాబట్టి. ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ థాట్స్ ఎట్లుంటే తెలియదు కదా. సో ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, కామ్ ఉన్నారు, రేపు ఇంటర్నేషనల్ మూవీ తీస్తున్నారు. సో అలాగే ఇంకా వేరే ఛాన్స్ రావచ్చు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు, వాళ్ళ డిస్కషన్లో ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత, దీని మూమెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాని గురించి రివీల్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా యానిమల్, కల్కి ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఇష్టపడుతున్నారు జనం అంతా. సో మరి ఇదేమో శంకర్ గారు రొటీన్ పొలిటికల్ సబ్జెక్ట్ వస్తున్నారు, మరి తిరిగి కొడతారంటారా? ఇప్పుడు ఒక ట్రెండ్ ఒకటి వచ్చిన తర్వాత దాన్ని బట్టే మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు ఒక కాన్సెప్ట్ చేంజ్ చేశారనుకో, అది డిఫరెంట్ అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే చేశారనుకో, అదే కంటిన్యూ అయిపోయి జనాలకు కూడా బోర్ కొడుతుంది. అంటే శంకర్ గారికి పొట్టిన పిండి, మనం ఒకే ఒక్కటి చూసాం, భారతీయుడు చూసాం, అలాగే శివాజీ జాయింట్స్, ఆ తరహాలోనే సినిమా రాబోతుంది. ఖచ్చితంగా ఆయన మార్పు ఉండబోతుంది అనుకుంటారా? కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే మేబీ యాక్టర్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా కొన్ని పాయింట్స్ చేంజ్ చేయొచ్చు, వాళ్ళ మూమెంట్స్ని బట్టి కూడా స్టోరీ చేంజ్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు అట్లా. సో ఓవరాల్ గా సంక్రాంతికి వస్తుంది సినిమా. అలాగే పోటీలో బాలయ్య గారు, వెంకటేష్ గారి సినిమాలు కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళని తట్టుకుని, సీనియర్ హీరోలు తట్టుకుని యంగ్ హీరో నిలబడతారంటారా? ఎవరిది వాళ్ళకేనండి. ఎందుకంటే వాళ్ళది ఒక తీరు ఉంటుంది, వీళ్ళది ఒక తీరు ఉంటుంది కాబట్టి ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. ఎవరి సినిమా రామ్ చరణ్ గారు అంటే మెగా ఫ్యామిలీ, అన్నపూర్ ఫ్యామిలీ రైవల్రీ ఉంటుంది థియేటర్ల దగ్గర. సో మరి ఎలా ఉండబోతుంది ఈ పండగకి? అందరూ కొడతారా, లేదంటే ఎవరి అభిమానులు వాళ్ళు చూస్తారండి, అట్లనే లేదు. కాకపోతే ఇప్పుడు మన జరిగినట్టుగా ఏదైనా ఇన్సిడెంట్స్ మైనస్ జరగకుండా ఉంటే బాగుంటుంది, అంతే ఏం లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంటే ఎవరైనా ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా చూస్తారు. కొన్ని సినిమాలు ఫస్ట్ 1 వీక్ 10 days దాకా కనపడవు, దాని తర్వాత సూపర్ హిట్ అవుతాయి. అట్లా బాహుబలి కూడా ఫస్ట్ లో ఎవరికి అంత నచ్చలేదు, దాని తర్వాత సూపర్ హిట్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ ద బెస్ట్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ.